ఇమ్మపల్లి మేడం గారికి, పవన్ కళ్యాణ్ గారి ఇన్ఛార్జ్ అయిన అన్నగారికి, వేదిక మీద అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కథాపురం గ్రామంలో ఆ రోజు ఎమ్మెల్యే కాకుండా ఆయన మిమ్మల్ని ఒక సందేశం అడిగారు. నాకు మెజార్టీ ఎంత తెస్తారు అని కథాపురం ప్రజలు కోరుకుంటే ఆయన ఆ రోజుకే మెజార్టీ వస్తారని మీరు ఆ అన్నగారికి భరోసా ఇచ్చినారు. గత ప్రభుత్వము ఎన్నో హామీలు చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఉన్ని పింఛన్లు తీసేస్తారన్నారు. మీరు 1000 రూపాయలు పెంచేకి 5 ఏళ్ళు బయట పట్టుకుంటూ పోయినావు. మాట తప్పను మనము తిప్పనని చెప్పిన వ్యక్తి నువ్వు 250 ఇచ్చినావు. ఆ రోజు ఏం చెప్పినావయ్యా? 1000 రూపాయలు ఏకదాటిగా ఇస్తానన్నావు. అమ్మఒడి గారికి ఏమో అమ్మఒడి ఇస్తానన్నావు. ఒక ఇద్దరికి ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది. ఫస్ట్ సంవత్సరం ఇచ్చినావు, 2వ సంవత్సరం మీద ఈ రోజు అమ్మకి 100 కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 40 కింద 15,000 ప్రకారంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ప్రచారం సమయంలో 6 పథకాలు కూడా అవి అమలు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా మహిళలకి గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు. మరి రైతులకి ఆయన కేంద్ర ప్రభుత్వం కలుపుకొని 13,500 ఇచ్చినాడు. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి 20,000 రూపాయలు రైతులకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఇస్తానన్నారు. ప్రతి మహిళలకు 18 ఏళ్ళ నిండిన వారికి 1,500 చొప్పున ప్రతి మహిళలకు ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా నిరుద్యోగ వయసులకు కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేకుంటే 3,000 రూపాయలు ఇస్తారని చెప్పినారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపంటే అదే ప్రకారంగా చేతు అయినా ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఈ ఓటర్ మహాశీలందరికీ ధన్యవాదాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.